BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా చీపుర్ని లక్ష్మీదేవి అంటాం. అవునమ్మా. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు, ఎలా పెడితే అలా పెట్టకూడదు. అవునమ్మా. దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంచాలని చెప్తారు కదమ్మా. ఎక్కడ పెట్టాలమ్మా? మన సనాతన ధర్మంలో ప్రతి దానిని మనం గౌరవిస్తామమ్మా. ప్రతిదీ భగవత్ స్వరూపంగా భావించే పద్ధతి ఉంది. ఇప్పుడు లేవు కానీ ఒకప్పుడు అలుగుగుడ్డలు ఉండేవి. అలుగుగుడ్డ, చీపురు కూడా చాలా గౌరవప్రదమైనవిగా, వాటిని గౌరవించాలని, కాలితో తన్నకూడదని మన వాళ్ళు చెప్పారు. చీపుర్ని పొరపాటును కూడా కాలుతో తన్నకూడదు. నేల తుడుస్తుంది, మనం ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చిన అడ్డమైన చెత్త తుడుస్తోంది, అటువంటి చీపుర్ని గౌరవించమన్నారు. దాటకూడదని కూడా విన్నా. దాటకూడదు. ఎందుకు అంటే అది మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తోంది, ఇంటిని శుభ్రం చేస్తోంది. అది కష్టపడుతోందో ఏదో చెత్త మనం పనికిరాదనుకున్నది, మనం ముట్టుకోవడానికి ఇష్టపడింది అయిన దాన్ని అది శుభ్రం చేస్తోందా? అందువల్ల దానికి గౌరవం ఇవ్వాలి. దేన్నైనా సరే మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం, అందులో చీపుర్ని కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఇది శనైశ్వరుడి ఆయుధాల్లో ఒకటిగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి తప్ప ఎట్లా పడితే అట్లా కాలుతో తన్నడం కానీ తోసేయడం కానీ చేయకూడదు. సాధారణంగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో తుడుస్తూ చెత్తలో మట్టిలోంచి తుడుస్తున్నారు అనుకోండి, కాలికి మట్టి ఉంటుంది, చీపురు మీద కాలు రాస్తారు. అంటే కాలు నీట్ అవుతుంది కాలు, కానీ చాలా తప్పది. చీపురు మీద అలా కాలు పెట్టి తొక్కి రాయకూడదు. ఎందుకంటే అది కూడా లక్ష్మీ స్వరూపంగా అనుకున్నాం కదా. దాన్ని తీసుకొని వెళ్ళి చాలా జాగ్రత్తగా దానికో ప్రదేశం పెడతారు ఇంట్లో. ఎక్కడ అంటే వీలైనంత వరకు ఆగ్నేయం మూల పెడుతూ ఉంటారు. ఈశాన్యం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు చీపురు. ఆ మూల పెట్టేటప్పుడు కూడా వీలైనంత వరకు సరిగ్గా మూలని కాకుండా పక్కగా అక్కడ పెడతారు, ఆ పక్కన దానికో ప్రదేశం పెట్టి. తర్వాత చీపుర్ని ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు చీపురు ఇట్లా ఉంది, చేత్తో ఇట్లా పట్టుకున్నాను చీపుర్ని ఇట్లా పట్టుకుని ఇట్లా తుడుస్తాం. ఇక్కడ ఇది హ్యాండిల్ కదా, ఈ హ్యాండిల్ పైకి ఉండాలి. పైకి ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ పైన ఉన్న కుచ్చు నేల మీద ఇట్లా హ్యాండిల్ పైకి పెట్టి కుచ్చు ఇట్లా కిందకి పెట్టేటప్పటికీ అది వంగిపోతుంది, ఆ చీపురు విరిగిపోతుంది, ఆ చీపురు ఎక్కువ కాలం పనిచేయదు. కనుక మనం ఇలా కింద ఈ పట్టుకునే వైపు కింద పెట్టి కుచ్చు పైకి చెట్టు పెడతారు. అట్లా ఎప్పుడు పెట్టకూడదట. ఈ పట్టుకునే భాగమే పైకి ఉండాలి. మరి ఇది ఎట్లా ఉంటుంది? కష్టం కదా. అయితే చీపురన్నా పాడవ్వాలి, లేకపోతే శాస్త్రం అన్నా చెడిపోవాలి. రెండిట్లో ఏదో ఒకటి. దానికి ఒక మార్గం ఉందమ్మా. మన దగ్గర కొంచెం తక్కువ కానీ బొంబాయి లాంటి చోట్ల ప్రత్యేకంగా దానికి ఏర్పాట్లు ఉంటాయి. ప్రతి చోట వాళ్ళకు చిన్న యూటిలిటీ అనే ప్లేస్ ఒకటి పెట్టుకుంటారు కదా, ఈ పనికిరానివన్నీ పెట్టేది. అక్కడ ఒక హుక్కు పెట్టుకుంటారు చీపురు తగిలించడానికి. చీపురికి ఒక తాడు కట్టి కుచ్చులాగా పెట్టి దాన్ని తగిలిస్తారు. ఉంది తప్పనిసరిగా. అక్కడ చూశాక అప్పుడు నాకు గుర్తొచ్చింది, మనకి పల్లెటూళ్ళల్లో పూర్వకాలం ఈ ఇట్లాంటి చీపుళ్ళు ఉండేవి కాదు, మనకి కొబ్బరి చీపుళ్ళు ఉండేవి, తాటి మట్టల చీపుళ్ళు ఉండేవి. తాటి మట్టలు అంటే ఇప్పుడు తాటి కాదు, కొబ్బరి తాడి ఒక గెల వచ్చాక గెలపైన ఇంతంత ఇవి వస్తాయి కదా, ఒక దొప్పల్లాంటివి, వాటిని చీల్చి చక్కగా వాటిని అల్లి చీపురు చేస్తారు. పైన చన్నగా ఉంటుంది, ఇలా వచ్చేప్పటికి వెడల్పుగా. దాన్ని అల్లడం అదొక ఆర్ట్ కూడా. ఇప్పుడు అసలు కనిపించలేదు, ఇవి కనిపించవు. అవి మనకి వాటికి పశువుల శాలలు ఉన్నాయి కదా, అడ్డు తొడవడానికి వాడుతూ ఉంటారు. మెత్తగా మొత్తం మట్టి అంతా చాలా బాగా వస్తుంది. దాన్ని చాలా ప్రత్యేకంగా అది తయారు చేసేటప్పుడు పైన ఇలా వంపులాగా ఉండి ఇలా హోల్డర్ లాగా ఉంటుంది. వాటిని తయారు చేయడమే, తీసి దాన్ని అట్లా మన మంచి ఒక బ్రష్ లాగా ఉంటుందమ్మా. అది ఈ మొదలు ఇక్కడ సన్నగా ఉంటుంది, ఇలా వెళ్ళేప్పుడు వెడల్పుగా వస్తుంది.
చాలా చక్కగా ఇట్లా పరిచి దాన్ని అల్లి తయారు చేస్తారు. దాన్ని అక్కడ తగిలించేవారు, మాకు చూపించేవారు. మా చీపురు మేము ఎంత బాగా పెట్టుకున్నామో చూడని పాలేళ్ళు అనమాట. అట్లా ఆ రకంగా చీపురుని ఒక తాడు కట్టి హుక్కులాగా తయారు చేసి తగిలించవచ్చు. ఇప్పుడు మనకి ఈ కొండ చీపుళ్ళు అంటూ ఉంటుంది, మెత్తగా ఉండేవి, వాటికి ఏదో ప్లాస్టిక్ హోల్డర్స్ వస్తున్నాయి, వాటికి హోల్ కూడా ఉంటుంది, ఇది ఒక తాడు కట్టడానికి వీలుగా. ఓహో, నేను గమనించలేదమ్మా. అదే అంటున్నాను. ఈ మధ్య కాలంలో ఎట్లా కట్టాలంటే చాలా కష్టపడి గట్టిగా తీసి కడుతూ ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు దానికి హోల్ పెట్టేస్తున్నారు. ఇంకా కొన్ని అయితే వాటికి ఆ ప్లాస్టిక్ దానికే చివరికింత, ఇప్పుడు ఇలా ప్లాస్టిక్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ మధ్యలో కాస్త ఖాళీ ఉంటుంది, ఈ గ్యాప్లో తాడు కట్టడమో లేకపోతే యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి ఒక హుక్కు తగిలించడమో చేయటం. అప్పుడు కింద పాడైనట్టు ఉండదు. మన పద్ధతి ప్రకారం ఇలా చీపురు ఇట్లా పట్టుకుని అంటే ఇలా తీయగానే ఇలా చిమ్మడానికి వీలుగా ఉండేటట్టు. ఓకే, కింద పడుకోబెడతారు, తర్వాత తలుపులు పక్కన పెడుతూ ఉంటారమ్మా. ఇప్పుడు ఈ కింద పడుకోబెట్టడం కూడా ఈ ఒకవేళ ఏ కారణంగా ఇట్లా పెట్టడం కుదరక ఇట్లా పెడతాం అనుకోండి, ఆ సందర్భంలో పడుకోబెట్టినా పర్వాలేదు, మంచిది కాదు, కానీ ఇట్లా పెట్టిన దానికన్నా నయం. కానీ పడుకోబెట్టకూడదు చీపుర్ని కూడా. చీపుర్ని ఎప్పుడు కూడా ఈ రకంగా నిలబెట్టాలే తప్ప ఇక్కడ హ్యాంగ్ చేయాలి. ఇప్పుడు కొబ్బరి చీపురు ఉంది, అది అలా పెట్టినంత మాత్రాన పాడవదు, కుచ్చు చీపుళ్ళు పాడవుతాయి తప్ప. పూర్వకాలం చీపురు పుల్లలని చెప్పి ప్రత్యేకం వచ్చేవి చీపుళ్ళు. చీపురు పుల్లలు తెలుసా, ఒక పసుపు రంగులో ఉంటాయి, వాటికి ముళ్ళు కూడా ఉంటాయి, ముళ్ళు కూడా ఉంటాయి. చాలా మెత్తగా ఈ కొండ చీపుళ్ళకు వచ్చినంతగా మెత్తగా దుమ్ము వస్తుంది వాటికి. వాటిని కడగడానికి వాడతారు, దీనికి రెండుకు వాడతారు. వాటిని కానీ కొబ్బరి చీపుళ్ళని కానీ ఇలా నిలబెట్టడం సమస్య లేదు. ఈ సమస్య వచ్చేదల్లా ఈ మెత్తని చీపుళ్ళు ఏవైతే ఉన్నాయో దాంతోనే వస్తుంది. దానికి ఒక తాడు కట్టి హుక్లాగా చేసి తగిలించుకోవాల్సిందే ఎక్కడొకక్కడ. తలుపు పక్కన పెట్టుకోవచ్చు. తలుపు పక్కన కూడా ఆ తలుపు ఈశాన్యం కాకుండా ఆగ్నేయం వైపుకున్నది, పెరటి వైపుదైతే పెట్టుకోవచ్చు, కానీ లేకపోతే పెట్టు. ఏ రూముల్లో పెట్టుకోవచ్చమ్మా? అట్లా ఏమన్నా అట్లా ఏం లేదమ్మా, పూర్వకాలం పెరట్లోనే పెట్టుకునేవారా? అంటే ఇంటి వెనకాలే ఉండేదా? ఇంటి వెనకాలని కదమ్మా, ఎక్కడ వీలుంటే అక్కడ. ఇప్పుడు కొంతమందికి వెనక వైపు ప్లేస్ ఉండదు, అట్లాంటప్పుడు ముందు వైపే ఎక్కడో ఒక పక్కన పెట్టుకుంటాం. చీపురు కనపడకూడదు అన్న నియమం ఏం లేదు. అంటే కనపడకుండా పెట్టుకుంటే మనకి బాగుంటుందని తప్ప ఎదురుగా రాగానే చీపురు కనపడకూడదు, అలుగుగుడ్డలు ఇవి కనపడకూడదు అంటారు, కానీ మసిగుడ్డలును చీపురు కనపడకూడదని ఎక్కడా చెప్పినట్లేదు, కానీ మనం కనపడనీయం, అంతే, జాగ్రత్తగానే పెట్టుకుంటాం. కాకుంటే మీరు చెప్పినట్లుగా తొక్కటం కానీ తొయ్యటం కానీ, అసలు కాలుతో తన్నడం, తొక్కడం, కాలు తగలకూడదు చీపురికి. అలాగే.